కాలుష్య రహితంగా మార్చేందుకు రేవంత్ ప్రభుత్వం రెట్రోఫిట్మెంట్ పాలసీని రూపొందిస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 1.26 లక్షల ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం 2026-27 బడ్జెట్ లో 200 కోట్ల రూపాయలను కేటాయించి ఆటో డ్రైవర్లకు 100% సబ్సిడీ అందించనుంది. దీనివల్ల వాయు శబ్ద కాలుష్యం తగ్గడమే కాకుండా డ్రైవర్ల నిర్వహణ ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి. తెలంగాణలో కాలుష్యం తగ్గించేందుకు రేవంత్ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇటీవల రవాణా శాఖపై సమీక్షించిన సీఎం రేవంత్ ఇక నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే అన్ని వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలే అయి ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఓఆర్ఆర్ పరిధిలో ఆర్టీసీ విద్యుత్ బస్సులే తిప్పుతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వాయు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ హిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించే దిశగా మరో భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హరిత ఇంధన వినియోగాన్ని పెంచేందుకు గాను నెట్ జీరో కర్బన ఉద్గారాల దిశగా కీలక అడుగులు వేసేందుకు రెడీ అయింది. ప్రస్తుతం కోర్ పరిధిలో 1.26 లక్షల ఆటో రిక్షాలు నడుస్తుండగా దశల వారీగా వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ తో నడుస్తున్న ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు అమర్చేందుకు ప్రత్యేక పాలసీ రూపకల్పన కోసం చర్యలు ప్రారంభమయ్యాయి. ఆటోలకు రెట్రోఫిట్మెంట్ పాలసీ ఖరారు కోసం ఈ నెల 16న సెక్రటరియేట్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ కిట్లతో రెట్రోఫిట్ చేసేందుకు గాను ఆటో యజమానులకు 100% ఆర్థిక సాయం అందించనున్నారు. 2026-27 బడ్జెట్లో అందుకు 200 కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఆటో డ్రైవర్లపై ఆర్థిక భారం పడకుండా సంక్షేమ శాఖల సబ్ ప్లాన్ల నుంచి నిధులను సబ్సిడీ ద్వారా ఆ డబ్బులు అందించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఆటోలకు ఈ కిట్లు అమర్చేందుకు సుమారు 1.20 లక్షల నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని అధికారుల అంచనా. ఈ మొత్తాన్ని సబ్సిడీ ద్వారా అందించనున్నారు. ఆటోలను ఈవీలుగా మార్చడం ద్వారా వాయు శబ్ద కాలుష్యం తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ఆటో డ్రైవర్లకు నిర్వహణ ఖర్చులు తగ్గే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. కాగా స్వాపబుల్ బ్యాటరీ సిస్టమ్ కోసం సుమారు 1.20 లక్షలు, ఫిక్స్డ్ బ్యాటరీ సిస్టమ్ ఏర్పాటుకు సుమారు 2 లక్షలు ఖర్చవుతాయని అంచనా. మూసీ నదిని అభివృద్ధి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు. 2 ఏళ్లుగా అన్ని పరిశీలించి ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు చెప్పారు. గోదావరి నీళ్లను మూసీ నదిలో కలిపి హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తామని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టును బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని నిలదీశారు. మూసీ ప్రాజెక్టును అడ్డుకునే వారికి కంటైనర్ హౌజులు ఇస్తామని అందులో ఉంటారా అని ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మూసీ పునరుజ్జీవం ఆవశ్యకత, ఈ ప్రాజెక్టు మొదటి దశలో చేపట్టనున్న ప్రాజెక్టులపై ఇచ్చిన ప్రెజెంటేషన్ ను వీక్షించారు. తమను నమ్మి అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కాపలాదారులుగా ఉంటామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో నది పరివాహక ప్రాంతాలే అధికంగా అభివృద్ధి చెందినట్లు తెలిపారు. దుబాయ్, సింగపూర్, లండన్, సియోల్ వంటి నగరాలను గత 2 ఏళ్లుగా తిరిగి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి హైదరాబాద్ నగరానికి ఏది అవసరమో ఈ ప్రాజెక్టులో రూపకల్పన చేసినట్లు వివరించారు. నిజాం రాజులు, బ్రిటిష్ పాలకులు సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారని, ఈసీ, మూసీ నదుల వరదల నియంత్రించేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నిర్మించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. 100 ఏళ్ల క్రితం కట్టిన ఈ జంట జలాశయాలు ఇప్పటికీ హైదరాబాద్ నగర ప్రజల అవసరాలు తీరుస్తున్నాయని పేర్కొన్నారు. మూసీ, ఈసీ నదులు కలిసే లంగర్ హౌస్ వద్ద బాపు ఘాట్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తెలంగాణలోని కీలక నదులైన కృష్ణా, గోదావరి జలాలతో ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. గోదావరి నది నుంచి 20 టీఎంసీల నీటిని మూసీ నదిలోకి తరలించే పనులు చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మూసీ నదిలో ఎప్పుడూ 2.5 టీఎంసీల గోదావరి జలాలను ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మిగిలిన 17.5 టీఎంసీల గోదావరి నది జలాలతో హైదరాబాద్ నగర ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాజకీయాల కోసం మూసీ చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా అని ప్రశ్నించారు. తాము చేపట్టే ప్రాజెక్టు ఎవరికి వ్యతిరేకం కాదని, పాత బస్తీలో మెట్రో రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని వివరించారు. హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన చెరువులను పునరుద్ధరిస్తున్నామని, దానికి నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును అడ్డుకునే వాళ్ళు ఆ నది పక్కన నివసిస్తారా అని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టును విమర్శించే వారికి అక్కడే కంటైనర్ హౌజులు ఇస్తామని,
వారు అక్కడ నివసిస్తారా అని ప్రశ్నించారు. వర్షాకాలంలో మూసీ నదికి వరదలు వస్తే వేలాది మంది నిరాశ్రయులు అవుతున్నారని తెలిపారు. నదులు, కుంటలు, చెరువులు ఆక్రమణకు గురికావడం వల్లే వరదలు వస్తున్నాయని పేర్కొన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయకపోతే నల్గొండ జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఈ రోజు వేలాది కోట్ల రూపాయలు, దాదాపుగా 2-3 లక్షల కోట్ల రూపాయలు మా శ్రీధర్ బాబు గారు డేటా సెంటర్స్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన లాస్ట్ 2 years. దే నీడ్ వాటర్, పర్టికులర్ గా గ్రే వాటర్ ఇవ్వగలిగితే, ట్రీటెడ్ వాటర్ ఇస్తే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి ప్రపంచంలో. సో ఈ రోజు మనం ఆ వాటర్ ని ఎస్టీపీల ద్వారా ఈ వాటర్ ని విడిచిపట్టుకొని ఈ మూసీ నది ఎంబడే ట్రంక్ లైన్లు, రిజర్వాయర్స్, వాటర్ రిజర్వాయర్స్ చేసి మనం పంపింగ్ చేసి వాటికి నీళ్లు ఇస్తే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులే కాదు, రాష్ట్రానికి కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇదంతా గ్రోత్ ఇంజన్ కింద మారుతుంది, రాష్ట్రం యొక్క ఎకనామిక్ యాక్టివిటీ మారుతుంది. ఔటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు కూడా కొందరు భూములు పోయినాయి, పోలేదా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కూడా కొంతమంది భూములు కోల్పోయినాయి. ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ ప్రాంతానికి 4 సార్లు ఎమ్మెల్యే. ఈ భూములని పోయినప్పుడు వాళ్ళని ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో ఆదుకునే ప్రయత్నం చేసింది, నష్ట పరిహారాన్ని ఇచ్చినాం. ఈ రోజు ఇంకా నేను అత్యధికంగా ఇస్తా అంటున్నా. ఆ రోజు చాలా కన్జర్వేటివ్ గా ఆ రోజు ఉన్న ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ లా ఎక్కువ ఇయ్యలేకపోయినారు. ఈ రోజు సంపూర్ణంగా మనం అందిద్దాం అనుకుంటున్నాము. ఏం ఖర్చు పెడతామో చెప్పండి, హౌస్ లో ఓపెన్ డిబేట్ చేద్దాము. పర్ పర్సన్ ఏమిద్దామో మీరు చెప్పండి. హార్డ్లీ 10,000 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ మూసీ నది పరివాహక. మేము ఆల్రెడీ ఎన్యూమరేట్ చేసినాం. 4 నెలలు ఇంటింటికి వెళ్ళి ప్రతి దగ్గర ఆ ఇంటి వివరాలు అన్ని రాసుకొచ్చి డేటా కలెక్షన్ చేసిన 4 నుంచి 5 నెలలు కొన్ని వందల మంది అధికారులను మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదల యొక్క వివరాలు అన్ని సేకరించిన. చాలా మంది ఏమనుకుంటారు, ఏం లేదు జస్ట్ తెచ్చి కూలగొట్టాలనుకుంటున్నాను. తప్పు. ప్రతి పేదవాడి వివరాలు నా దగ్గర ఉన్నాయి. మూసీ నది పరివాహక ప్రాంతంలో నిరాశ్రయుల వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతున్నాయో 10,500 ఇల్లు కేటాయించిన. అయితే వాళ్ళకు కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు. టీజీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లను తీర్చాలంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు రేవంత్ రెడ్డి సర్కార్ డిమాండ్ చేశారు. తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి తాజాగా జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. గతేడాది సమ్మె చేసేందుకు రెడీ అయిన ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ హామీతో వెనక్కి తగ్గారు. తమ సమస్యలు పరిష్కరించుకునే వరకు ఈసారి సమ్మెను విరమించకూడదని ఆర్టీసీ కార్మిక సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈసారి ఎలాంటి పరిస్థితుల్లో డిమాండ్ను సాధించుకునే వరకు వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. 2 వారాల్లోపు ప్రభుత్వం స్పందించకుండా సమ్మె తప్పదని నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సమ్మె తేదీపై 2 వారాల తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న వేళ ఆ ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రధానంగా డిమాండ్ చేశారు. అదే సమయంలో 2021 వేతన సవరణను 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులకు పేర్కొన్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 350 కోట్ల రూపాయలను ఎలాంటి కోతలు లేకుండా ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన 2,500 కోట్ల పాత పెండింగ్ బకాయిలను తక్షణమే రిలీజ్ చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అదే సమయంలో ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లపై ప్రభుత్వం గతంలో విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులపై ప్రస్తుతం ఉన్న అధిక పనిభారాన్ని తగ్గించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు: పూర్తి స్థాయిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న వేతన సవరణను వెంటనే అమలు చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను రిలీజ్ చేయాలి. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కొత్త బస్సులను ప్రవేశపెట్టాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. గతంలో ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ఏళ్లుగా ఆర్టీసీకి సేవలు చేస్తున్న తమకు మాత్రం ఎదుగుదల లేదని వాపోయారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు చక్రం ఆగిపోక తప్పదని ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చిన కార్మిక జేఏసీ నేతలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టేందుకు కార్మిక సంఘాలు రెడీ అవుతున్నాయి.
గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కి సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే శుభవార్త చెప్పనున్నారు. వారికి ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని తీర్చేందుకు ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యా వైద్యంలో తెలంగాణను టాప్ లో ఉంచడమే తమ లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో విద్యా రంగాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే దిశగా చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో నిర్వహించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. మరీ ముఖ్యంగా నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు త్వరలోనే ఒక శుభవార్త చెప్పనున్నట్లు సీఎం తెలిపారు. కొన్ని మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి చదువుకునేందుకు కిలోమీటర్ల మేర ప్రయాణించి వెళ్తున్నారని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి వారికి రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఉచితంగా లేదా 50% రాయితీతో బస్సు రవాణాను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలా చేయడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే చోట విద్యను అందించే సమగ్ర విధానాన్ని అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులంతా ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే దగ్గర చదువుకునే అవకాశం కలుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మోడల్ స్కూల్స్ లాగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో స్టూడెంట్స్ కు ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రులకు సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్స్ తమకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని నిరుపేదల వైద్యానికి ఖర్చు చేయాలని సూచించారు. Outer Ring Road inside core urban region, it is almost 2,100 square kilometers. 1,34 lakh population is living here. ఇక్కడ పాఠశాలలు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు, టీచర్లు ఉంటే వసతులు లేవు, కనీస మౌలిక వసతులు లేవు. వీటన్నిటిని మేము గుర్తించాం. వీటన్నిటిని పరిష్కరించడానికి ఒక క్లస్టర్ విధానం తీసుకొచ్చాం. క్లస్టర్ విధానంలో వివిధ రకాలుగా ఉన్న పాఠశాలల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు, ఆయా ప్రాంతాలలో ఉన్న చిన్న చిన్న కాలనీలు, బస్తీలలో ఉన్న పిల్లలు ఇంత దూరం ఎట్లా ప్రయాణం చేస్తారని. వాట్ ఈస్ ప్రైవేట్ స్కూల్ సక్సెస్ స్టోరీ? వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని స్కూల్కు తెచ్చి చదువు చెప్పి మళ్ళీ ఇంటి దగ్గర ఆ స్కూల్స్ బాధ్యత తీసుకుంటున్నాయి. కాబట్టి పేదలు లేదా మధ్యతరగతి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు. ఇప్పుడు ఆ బాధ్యతను తెలంగాణ గవర్నమెంట్ తీసుకోదలుచుకున్న ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ అదర్వైజ్ 50% ఛార్జ్తోని వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వచ్చే అకాడమిక్ ఇయర్లో కోర్ అర్బన్ రీజియన్లో ఒక ఎడ్యుకేషన్ నూతన విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టాలనుకున్నాం. తెలంగాణలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. గ్యాస్ కొరత అంటూ వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దంటూ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఇక వంట గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై నిఘా పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఎలాంటి వంట గ్యాస్ కొరత లేదని తేల్చి చెప్పారు. సచివాలయంలో సివిల్ సప్లై కమిషనర్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గృహ వినియోగానికి అవసరమైన గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నిలిచిపోయిందంటూ వస్తున్న వార్తలను నమ్మి గ్యాస్ సరఫరాపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి వంట గ్యాస్ వినియోగదారుడికి అవసరమైన గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు పంపించి పక్కదారిగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అక్రమంగా గ్యాస్ అమ్మకాలు జరగకుండా ఎప్పటికప్పుడు నిఘాను ముమ్మరం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్టల్ కు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. గ్యాస్ వినియోగదారులకు ఏదైనా అసౌకర్యం కలిగిస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని మంత్రి తెలిపారు. రూల్స్ అతిక్రమిస్తే
చేస్తే గ్యాస్ ఏజెన్సీలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులకు వెల్లడించారు. నిత్యావసరాల సరఫరాలో పారదర్శకత ఉండాలని, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత వినియోగదారులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే దేశంలోని నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేయగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా మాత్రం జరుగుతోంది. అయినప్పటికీ జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్న వినియోగదారులు ముందస్తు బుకింగ్ల కోసం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ బుకింగ్ సిస్టమ్ క్రాష్ అయింది. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా మొత్కూరులో గ్యాస్ గోడౌన్ ముందు జనం క్యూ లైన్లో నిల్చున్నారు. శుక్రవారం రోజున తెల్లవారుజామున 5 గంటల నుంచే ఖాళీ సిలిండర్లతో వంట గ్యాస్ కోసం బారులు తీరారు. 3 రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసుకున్నా ఇప్పటికీ డెలివరీ కాలేదని చెబుతున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.